హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. ఏదో ఒక క్షణాన ఎవరో అతిథి నీ గుండె చప్పుడవుతుంది. ఆ క్షణం ఎక్కడుంది? ఈ నిద్రించి జహాపనలో ఉంది అనుకోవచ్చా? ఏంటి ప్రశాంతి డైలాగ్స్ చెప్తుంది అనుకుంటున్నారా? సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఈ నిద్రించి జహాపన మూవీ టీమ్ మన ముందుంది. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. నమస్తే. నిద్రించు జహాపన డైలాగ్ విన్నారు కదా నేను చెప్పింది. ఉంది అనుకోవచ్చా? ఉంది ఉంది ఖచ్చితంగా మీ గుండెల్ని గుచ్చుకునే కథ అయితే ఉంది. అందుకే Feb 14th వస్తున్నారా? అవునండి, Feb 14th ఈ వ్యాలంటైన్స్ డేకి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ తోటి మీ ముందర వస్తున్నాం. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ థ్రిల్ చేస్తుందని అనుకుంటున్నాం. మేము యాక్చువల్ ట్రైలర్ చూసినప్పుడు చాలా థ్రిల్ అయ్యాం. ఇది అసలు క్రైమ్ థ్రిల్లరా, సస్పెన్స్ థ్రిల్లరా, లవ్ స్టోరీనా, వాట్ ఎవర్ ఇట్ అసలు. మాది పెద్ద బఫే అండి, మాది అన్నీ ఉంటాయి మాది. నేను అందుకే పెద్ద పేపర్ పట్టుకొచ్చే క్వశ్చన్స్. సో ఓవరాల్ మూవీ ఎక్కడ చూసేద్దామని థియేటర్ వరకు కూడా వెయిట్ చేయలేక. లేదు 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 కొద్దిగా ఓకే. సో అరెంజ్ ఎలా అనిపిస్తోంది కమ్బ్యాక్ మళ్ళీ ఇన్ ఇయర్స్ జర్నీ తర్వాత? సో ఈ అట్మాస్ఫియర్ కానీ అంతా కూడా అంటే నా వర్డ్లోకి నేను వచ్చాను అనిపించిందా? యా, బ్యాక్ టు జోన్ అగైన్. ఐ థింక్ దట్స్ వాట్ ఐ కెన్ సే. నిజంగా ఇదంతా కలలా ఉంది అనమాట. అలా ఉంది ఇదంతా. సో ఇలాంటి ఒక రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా మంచి మంచి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోటి వస్తున్నాం. ఐ థింక్ వీఆర్ ఆల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిడ్ అండ్ దిస్ జర్నీ హ్యాస్ బిన్ రియలీ అమేజింగ్. సో ఆల్ గుడ్. సో అదే కలలా అనిపిస్తుందా? లేచావా లేదా అని లేచాను పొద్దునే లేచాను. ఇంకా మూవీ రిలీజ్ అయ్యేదాకా పడుకోలేదు అసలు. ఇంకా అసలు నిద్ర కూడా పట్టట్లేదు రాత్రి. నేను పడుకుంటే రాత్రి రేపే ఇంటర్వ్యూలు ఉన్నాయి, రేపు అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి, మొత్తం ఇదే తిరుగుతుంది నాకు లోపలంతా. అదే మూవీలో ఎట్లా అయితే 6 months పడుకొని లేస్తావో, సో ఇప్పుడు ఏమైనా అలానే అనిపిస్తుందా మళ్ళీ? అలాగే ఉందండి. అంటే ఏ రోజు ఏం జరుగుతుంది అసలు ఏంటి అంతా అట్లా ప్లానింగ్ జరుగుతుంది కాబట్టి మొత్తం అంతా ఫుల్ ఆక్యుపైడ్ ఉంది అనమాట. దానివల్ల నిద్ర కూడా పట్టట్లేదు. రాత్రి 1 గంటకి 2 గంటకి ఏవో గుర్తొస్తున్నాయి సడన్గా. అప్పుడు లేచి మెసేజ్లు పెట్టుకోవడాలు, అప్పుడు లేచి నువ్వు ఇది చేయాలి చెప్పి కంగారు పట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ మూవీ స్టార్టింగ్ అప్పుడే ఆ ఇన్సిడెంట్ జరగడం అదంతా ఓకే ఫైన్. ఇప్పుడంతా మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. అంతే. సో చాలా హ్యాపీ టు సీ యూ హియర్. థాంక్యూ సో మచ్. సో అంటే మా ఆనందేనా అప్పుడు చూసి ఆనందేనా అనిపించింది. అంటే ఆ వీరు ఆ గెటప్ చూస్తే ఆ హెయిర్ కానీ అది కానీ అసలు ఎంత అసలు చేంజింగ్ అంటే అసలు లాట్స్ ఆఫ్. ఆ జుట్టు నేను 2 ఏళ్ళు పెంచా. అది ఒరిజినల్ జుట్టు మొత్తం అంతా ఒరిజినల్ గడ్డం, ఒరిజినల్ జుట్టు. 2 years పాటు పెంచేదాన్ని. పెంచిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చింది అనమాట. అంటే మధ్యలో ఇప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు యాక్చువల్లీ మళ్ళీ ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడు మీ హెయిర్ కూడా కాలింది అని విన్నాము. అవునవును, ఇదంతా కాలిపోయింది ఇక్కడ జుట్టు అంతా. నేను అసలు వస్తుంది అనుకోలేదు, బట్ లక్కీలీ వచ్చింది. సో రియలీ ఫార్చునేట్. నేను నిజంగా అనుకోలేదు వస్తుందని. ఎందుకంటే ఫైర్ కదా, లిటరల్గా ఇట్లా పట్టుకుంటే గుండు టచ్ అయింది నాకు ఆ రోజు రక్తంతో. నాకు అసలు కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మెయిన్ ఆర్టిస్ట్కి ఫేసే కదా చాలా ఇంపార్టెంట్. సో అసలు అందరూ ప్యాషన్ అంటే నువ్వు పిచ్చితో వచ్చావా అనిపిస్తుంది. పిచ్చితోనే వచ్చాను నేను, నిజంగా చెప్తున్నా, పిచ్చితోనే వస్తున్నా. సో అంటే ఇంత అంటే ఎవరికి వాళ్ళ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, కానీ నీకంటూ ఒక స్టెప్ తీసుకొచ్చే మూవీ ఇది అవుతుంది అనిపిస్తోంది ఓవరాల్గా ఈ ట్రైలర్ చూస్తే. అంటే మీరు ఒక్కలే కదా, ఓవరాల్గా ఈ మూవీలో చాలా మంది ఇన్ ఇయర్స్ ఈవెన్ రోషిని కానీ తను కానీ చాలా కష్టపడ్డారు ఈ మూవీలోని. సో ఎస్పెషల్లీ డైరెక్టర్ గారి స్టోరీ చెప్పినప్పుడు అసలు హౌ డూ యూ ఫీల్? అసలు ఒక దట్ మూమెంట్ ఉంటుంది కదా, అరే అంటే డైరెక్టర్ మొత్తం స్టోరీ అయితే ఆయన ఫస్ట్ ఫోన్లో చెప్పారండి. ఆయన దగ్గర 2-3 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇది ఒక జస్ట్ అలా చిన్న ఒక 1 line స్టోరీ లాగా చెప్పారు. నేను యాక్చువల్గా అప్పుడు పెద్దగా పట్టించుకోలే. ఇదంటే చాలా బాగుంటుంది ఆనందం అంటే నేను వద్దు మాస్టర్ ఇవన్నీ, ఈ చేపలు పట్టేవి ఇవన్నీ ఎందుకు చెప్పండి ఇవన్నీ అన్నా. ఆయన మరి పంతంగా తీసుకున్నారు ఏంటో మరి. లిటరల్గా ఆల్మోస్ట్ ఒక 4-5 months తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, స్క్రీన్ ప్లే యాడ్ చేసి. అప్పుడు చెప్తే ఆ రోజు నాకు బల్బులు ఎగిరిపోయాయి అనమాట. ఓకే, దీంట్లో ఇంత విషయం ఉందా దీంట్లో, ఓహో దీన్ని ఇలా కూడా చూడొచ్చా ఈ సినిమాని అని ఐ వాజ్ మెస్మరైజ్డ్. సో ఆ రోజు డిసైడ్ అయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నమ్మకం, ఎక్కడ తగ్గలేదు. సో చెప్పిన దానికి విజువలైజేషన్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అవును, డెఫినెట్గా. సో అది విజువలైజేషన్ వచ్చేటప్పటికి డైరెక్టర్ చెప్పిన దానికన్నా ది బెస్ట్ అనిపించిందా నీకు? అంటే కొన్ని చోట్ల మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది, కొన్ని మేము అనుకున్నట్టు కూడా రాలేదు. ఆనెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే మాకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని చేయలేకపోయాం, కొన్ని తీయలేకపోయాం. బట్ ఓవరాల్గా ఒక విజన్, ఒక ఐడియాలజీని ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకున్నామో అది మాత్రం అచీవ్ చేసాం. ఏదైతే కాన్సెప్ట్ని మేము ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నామో
అది మాత్రం పక్కగా కన్వే అయింది. యా ఓకే. సో అబౌట్ నవమి, సో ఈ జర్నీ, ఓవరాల్ జర్నీ ఇన్ని ఇయర్స్, 2018 ఐ థింక్ సో స్టార్టెడ్, సో 2025 వచ్చేసింది. ఎలా ఇన్ని ఇయర్స్ ఈ మూవీతో ఒక ట్రావెల్ అవ్వడం అది ఎట్లా అనిపించింది? ఇప్పుడు కన్ఫ్యూషన్. సో నా అక్క అప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడు అక్క బేబీ 6 years. సో నేను అది అలా థింక్ చేసినప్పుడు కింద లాంగ్ పెడుతుందని థింకింగ్ వస్తుంది. బట్ నాకైతే ఇప్పుడే షూట్ అయిపోయింది, ఇప్పుడే రిలీజ్కి వస్తుంది ఒక ఫీల్ కూడా ఉంది. ఎందుకంటే అది మీకుందా? నాకైతే అలాగే ఉంది. మీరు ఈ 6 అని చెప్పినప్పుడు కూడా నాకైతే ఏదో కొంచెం ఫ్యూ బ్యాక్స్ ఇదే ఈ బీచ్లో షూట్ అయిపోయింది, అది ఉంది మైండ్లో ఇప్పుడు ఉంది, అందరూ చూసారు, ప్యాకప్ ఈ రోజే అయిపోయింది, ఇది ఇప్పుడు ప్రమోషన్ అలాగే ఒక ఫీల్ ఉంది. ఎందుకంటే ఆ స్ట్రగ్లింగ్ మన మైండ్లో ఉంటుంది. అలా ఓకే ఇది ఇన్ని చేశారు కదా, ఇలా చేశారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ఇదేనా, లైక్ అది అంత స్ట్రగుల్ ఏం లేదు, ఇది సింపుల్గా ఉంది సాంగ్ చూస్తే. అలాగే ఈ మూవీ కూడా హిట్ అయినప్పుడు కూడా మనకి అదే రిజల్ట్ అది వస్తుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక మంచిగా మూవీ రిజల్ట్ ప్రేక్షకులు చూసి అది మంచి వర్డ్ చెప్తే మనకి ఒక పెద్ద అవార్డుగా ఉంటుంది. అది హిట్టో లేకుంటే వేరే ఏమి కాదండి, ఒక్క పర్సన్ చూసి మీ మూవీ వా అని చెప్తే చాలు. అంటే అంత స్ట్రగుల్ మనం పెట్టాను, అది మర్చిపోయిన కూడా. ఎందుకంటే లైక్ మనం చూసినప్పుడు ఓకే మనం ట్రైలర్ కాదు, లైక్ ఒక ఆడియన్స్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నా మూవీనా ఇంత బాగా వచ్చిందా చాలు, ఆల్రెడీ నాకు అంత దొరికాను ఒక అవార్డుగా, లైక్ ఒక ఆడియన్స్గా ఒక హిట్ మూవీ కొట్టాను అప్పుడే. సో ఇదే నా సైడ్ అయితే ఇదే ఉంటుంది. సో రిలీజ్ కూడా అయినప్పుడు నాకు తెలుస్తుంది పెద్ద హిట్ వావ్ అని చెప్తాను, అదేం నేను థింక్ చేయలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మూవీలో విన్ చేశాను అండ్ వాళ్ళందరూ ఇది ప్రాణం కూడా రోషిని కూడా అందరూ ఇదే చెప్తున్నారు, గుడ్ కాన్సెప్ట్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ, ప్యూర్ హార్ట్, ఎలా ఉండాలి లవ్, ఓకే ఇలాగ కూడా ఉంటుందా. సో దానిలో మనం ఇప్పుడే విన్ అయ్యాను. ఇన్ని February 14th మీరందరూ చూసినప్పుడు మీకు కూడా అది ఒక ఏంటి రియాలిటీ అని ఫీల్ చేయాలంటే మీరందరూ పోయి చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. మనకి ఆల్రెడీ అది ఫీల్ చేశాను కూడా. నేను చెప్పింది అర్థమైందో లేదో అదే చూస్తున్నా వావ్ అనుకున్నాను. ఏంటి నా తెలుగు టీచింగ్ నేను ఇంత బాగా నేర్పారని తెలుగు. మీరు About Roshini. So in this movie, your character name is Madhura, I think. Yeah. So what's the journey in this movie? The journey of this movie is full of learning. Okay. Full of learning, new culture, new people, new industry, new language. So everything is new. full of learning this journey. And when I joined this cast, I didn't know about the struggle and hurdles they faced. And when I got to know about the struggles, the obstacles they faced, the accident he had, and I got that very emotional connection with the team. And when I heard the story also, it's very unique, it's very different concept, and I want to do this story because though it's my first movie, I signed for my first movie in Telugu as this project only, and the concept is very different. Then the team is very good. Now I got that emotional bond with everybody. So during the journey I learned a lot, and again it took so many years now. It's 2025 and now it's releasing, now finally it's happening. So we all are in dream only, like okay now it is happening, okay it's happening. So we all are eagerly waiting for the 14th February so that people can see the hard work, the sweat and blood they all put in this all these years. We really want to see the reaction, and the story is very different, so we all have that kind of confidence that it will work. Okay. It will give that connection to the audience. Okay. So Anand, ఈ 7 years జర్నీ లైక్ అలా షూట్ చేసినప్పుడు అంత ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ నువ్వు కమ్బ్యాక్ అయ్యి అంటే వెయిట్ కూడా చాలా గెయిన్ అయ్యారు. యాక్చువల్ ఫస్ట్ మూవీ ఈ మూవీ కోసం మీరు 15 kgs ఏదో వెయిట్ తగ్గారు. అదే ఈ ఇది సో మళ్ళీ
అంటే ఎంత ప్యాషన్ ఉండకపోతే అసలు చెప్పినట్టు ఇందాక ఎంత పిచ్చి ఉండకపోతే లిటరల్లీ ఉండాలి. యా అంతే కదండి. మరి అంటే మనం నమ్మిన దానికోసం మనం ఎంతవరకు, అంటే నేను ఏమనుకున్నా అంటే మేబీ అదొక రకమైన టెస్ట్ ఏమో నాకు. సో ఇప్పుడు నేను డెస్టినీ ఒక టెస్ట్. అంతే ఇప్పుడు నేను దాన్ని రాస్తానా వదిలేసి వెళ్ళిపోతాను, ఎగ్జామ్ పారిపోయి వెళ్ళిపోతాను అనేది నా చాయిస్. నేనైతే రాద్దామని అనుకున్నా, రిజల్ట్ గురించి ఆలోచించలేదు. ఫస్ట్ అయితే ప్రిపేర్ అయ్యి రాయాలి ఎగ్జామ్, అంతే. అంతవరకే నా ఎఫర్ట్, నా కంట్రోల్ ఉన్నది అంతవరకే. సో గట్టిగా ప్రిపేర్ అయ్యాను, గట్టిగా రాశాను. ఎన్నిసార్లు ఎగ్జామ్ పెట్టినా రాస్తూనే ఉన్నాను నేను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్ చేశా. ఫైనల్గా ఇప్పటికి వచ్చా ఇక్కడికి. అంటే ఆ సీన్ ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ ఒకటి అది ఆ సీన్ కంప్లీట్ అవ్వక ముందు అయింది, మళ్ళీ మీరు సేమ్ అగైన్ అదే సీన్ చేసాం. అవును, అదే మళ్ళీ చేసాం. మళ్ళీ ఆ సీన్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అసలు? అంటే అవన్నీ కూడా మొత్తం విజువలైజేషన్ అవుతూ ఉంటుంది మొత్తం తిరిగింది ఆ రోజు. అంటే వీళ్ళెవ్వరికి తెలియదు యాక్చువల్గా, యూనిట్లో ఎవ్వరికి తెలీదు. సెకండ్ టైం ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక టైప్లో ఏడ్చా. అంటే అఫ్ కోర్స్ అది పెయిన్, ఒక బాధ అనమాట. అంటే ఎందుకు మనకెందుకు ఇలా జరుగుతుంది, వాట్ ఈజ్ రాంగ్, ఎక్కడ తప్పు చేసాం మనం, ఎందుకు ఇలా అని చాలా బాధ వేసేసింది నాకు అసలు ఆ రోజు. అందులో కెరియర్, యాక్టర్, ఫైర్ అంతా ఇట్లాంటి బుర్రంతా తిరిగిపోయింది నాకు. సెకండ్ టైం వేసుకున్న తర్వాత ఒక రకమైన లైట్గా కంట్లో నీళ్ళు వచ్చాయి అనమాట. అంటే అది ఒక హ్యాపీనెస్ తోటి నాకు వచ్చింది సెకండ్ టైం. నిజంగా చెప్పాలి అంటే ఓకే మళ్ళీ వచ్చి చేస్తున్నా నేను, ఇది తిరిగి వచ్చాను నేను ఇక్కడికి, ఈ స్పాట్కి, మళ్ళీ ఇది చేయగలుగుతున్నా, మళ్ళీ నించున్నా నేను. సో ఐ వాజ్ హ్యాపీ అబౌట్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అనమాట. ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఓకే వచ్చాం, మనమైతే గివప్ ఇవ్వలేదు, చాలు ఇది చాలు, నించుందాం, చూసుకుందాం, జరిగేది జరుగుతుంది అంతే. రెస్ట్ ఇస్ అంతే జనాల చేతిలో ఉంది. వాళ్ళ బాధతో వచ్చే కన్నీళ్ళు, ఆనందంతో వచ్చే కన్నీళ్ళు ఒకటే రెండు కూడా నువ్వు ఈ మూవీ కోసం ఈ మూవీ దట్ మూమెంట్ లో చూసావు కదా. ఇట్ వాజ్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే రోలర్ కోస్టర్ రైడ్ అంటారు కదా, పైకి కిందకి మొత్తం పక్కకి అటు ఇటు అంతా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. నవమి ఆ స్పాట్ లో నువ్వు కూడా ఉన్నావు లైవ్ అదే లైవ్ లో ఎదురెదురుగానే ఇలాగే ఉంది. మన ఎదురు టీం అందరూ అక్కడ ఉంది, నేను ఆనంద్ ఇక్కడ ఉంది. ఫస్ట్ వాళ్ళందరూ చూసిందే ఇది యాక్షన్, వాళ్ళది చేసిన ఫైర్ వచ్చాను కదా, వాళ్ళందరూ చూసిందే అదే యాక్షన్ సీన్ లో, అలాగే యాక్షన్ కావాలి. నాకు అయిపోయింది లేదు, అర్థమైంది, కొంచెం అర్థమైంది. షాక్ ఇలాగే ఉండే, ఏం చేయాలి, ఆనంద్ ఫాస్ట్ గా వాటిల్ పోయి ఇలా అప్పటి నుంచి అలాగే ఉంటున్నా నేను. ఏం చేయాలంటే అర్థం కావట్లేదు. చాలా మందికి అర్థం కాలేదు అప్పటి వరకు, ఎవరు చూడలేదు అట్లాంటి యాక్సిడెంట్ లైవ్ లో. అందులో ఒక హీరోకి ఒక లీడ్ క్యారెక్టర్ వేసే వాళ్ళకి అంత మేజర్ యాక్సిడెంట్ ఎవరు చూడలేదు. మా సెట్లో చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కాస్ట్యూమర్, మేకప్ మ్యాన్, పాపం వాళ్ళందరూ లేరు ఈరోజు. సో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు పెద్ద షాక్ ఏంటంటే ఒక మంచి ఫేస్ గా చూసిన వాళ్ళని సడన్ ఒక్క సెకండ్ లో హెల్మెట్ తీసినప్పుడు హెయిర్ లేదు. అప్పుడు వరకు హెయిర్లు చూసిన వాళ్ళు, హ్యాండ్ మంచిగా చూసిన వాళ్ళని సడన్ గా 1 2 3 4 5 ఇది అన్ని జరిగింది చూసినప్పుడు హెయిర్ లేదు, ఈ స్కిన్ పోతుంది. నేను అదే చూసినా అప్పటి నుంచి ఆ షాక్. అంటే తర్వాత మన అంబులెన్స్కి వెళ్తున్నా, వెహికల్కి వెళ్తున్నా, అండ్ హాస్పిటల్కి వెళ్తున్నా, అది ఇప్పటి వరకు అది ఏంటి అని ఒక అప్పటి వరకు ఇప్పటి వరకు షాక్ ఉంది. ఎందుకంటే జస్ట్ 10 seconds అంతే. నాకు స్టార్ట్ అయింది, నేను యాక్చువల్గా ఆ సీన్లో డాన్స్ చేయాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఎగురుతుంటే నేను డాన్సే చేస్తున్నాను అనుకున్నారు వాళ్ళు ఒక 3-4 seconds వరకు. తర్వాత నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్లో దుంకేసరికి కానీ వాళ్ళకి అర్థం కాలేదు, ఓకే ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి. అప్పుడు మొత్తం ఆ సూడు వీక్తే అసలు హగ్ చేయాలి సీన్ అది కదా, మనం హగ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఫైర్ అయింది. సో ఐసీయూలో మీకు అసలు 2 months ఏం గుర్తులేదండి? అంటే ఐసీయూలో గుర్తులేకపోవడం కాదు, ఐసీయూలో ఎలా ఉండేదంటే చాలాసార్లు జోన్ అవుట్ అయ్యేటోండి అనమాట. అంటే ఐసీయూలో టీవీ ఉండేది, అలా చూస్తూ ఉండేవాడిని. ఎక్కడో 1 hour తర్వాత రియలైజ్ అయ్యేటోండి ఏం చూస్తున్నానా నేను, ఓహో ఇది ఈ సినిమా కదా, ఇది చూస్తున్నా. 1 hour వరకు ఏం ఆలోచించేవాడిని కూడా గుర్తుండేది కాదు నాకు. అంటే ఒక టైప్ ఆఫ్ షాక్లో ఉండే. యాక్చువల్గా నేను ఈ యాక్సిడెంట్ అయిన ఒక 3 రోజుల వరకు కూడా నేను నిజంగా యాక్సిడెంట్ జరిగిందని నమ్మలేదు. నేను ఏమనుకుంటున్నా అంటే ఇదేదో బ్యాడ్ డ్రీమ్ వస్తుంది, ఇది లేవాలి, నేను ఇది లేచి నేను షూటింగ్కి వెళ్ళాలి, ఇది ఎప్పుడైపోతుంది ఇది అని. సో అందులో ఇమీడియట్గా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సెడేషన్ ఇస్తారు. సో అంతా కొంచెం మత్తుగా ఉంటుంది అనమాట. దాంట్లో కూడా ఏంటంటే నేను నమ్మలేకపోతున్నా, ఇది నిజంగా యాక్సిడెంట్ జరిగింది నాకు, ఇది నేను నిజంగా ఇలా అయ్యాను అని యాక్సెప్ట్ చేయలేకపోయా ఒక 3 days వరకు. ఒక 3 days తర్వాత రోజు డాక్టర్ వస్తున్నాడు, నర్సులు వస్తున్నారు. ఓకే అయితే ఏదో గట్టిగానే పడింది మనకి, ఇది మనం హాస్పిటల్లోనే ఉన్నాం, ఓకే ఏదో జరిగింది అయితే అని అప్పుడు ఫిక్స్ అయ్యి ఓకే వాట్ నెక్స్ట్ ఏంటి, సరే జరిగింది అయ్యింది ఏంటి ఇప్పుడు. సో నా నేచర్ ఏంటి అంటే ఎప్పుడు ఒక దాని మీద పట్టుకుని వేలాడిన అనమాట నేను.
ఈ సినిమా తప్పితే ఇది దేని మీద పట్టుకునే వేలాడు నేను. అంటే మూవ్ ఆన్, ఏదైనా సరే మంచైనా చెడైనా ఏదైనా ఒకరోజు తెల్ల మబ్బు ఉంటుంది, ఒకరోజు నల్ల మబ్బు ఉంటుంది, అంతే తేడా. ఏదైనా సరే మూవ్ ఆన్ అవ్వాల్సిందే. సో రోజు ఆలోచించుకునేటువంటి ఏం చేయాలి ఇప్పుడు, ఏంటి నెక్స్ట్ ఏంటి అసలు. సో అలాంటి ఒక రోజు చాలా స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. ఓకే, అన్ని ఫేవరబుల్ కండిషన్స్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ ఉండో, లేకపోతే మంచి భారీ సెటప్ ఉండో, ఒక ఫేవరబుల్ కండిషన్స్లో నువ్వు ఒక సినిమా తీసి దాన్ని నిలబెట్టడం ఒక ఎత్తు. కానీ నీకు ప్రపంచమే నీ ఎదురొచ్చినప్పుడు నువ్వు నిలబడి నీతో పాటు ఒక టీంని కూడా నించోపెట్టి ఒక సినిమాని ముందర తీసుకెళ్తే ఏంటి దాని వాల్యూ ఏంటి. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ నౌ. ఓకే. సో నాకు ఎందుకు ఇది చెప్తూ ఉంటే ఐ థింక్ సో అంటే నీకు లైవ్లో అదే మూవీ రిలేటెడ్గా కొంచెం అంటే డ్రీమ్స్ కానీ ఆ కళ నిజమైతే ఎలా ఉంటుంది, లేకపోతే అది తెలియాలి అన్నట్లు సిచ్యువేషన్ జరిగినట్టు అనిపిస్తుంది అసలు. ఎందుకంటే మామూలుగా మూవీ కూడా టీం కూడా అట్లనే ఉంది కదా, కొంచెం కళలు అది ఇలా లేకపోతే కళ అంతా మాయ. ఒక సైన్స్ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఒక 6 నెలల వరకు అసలు వీరుని పడుకోవద్దని చెప్పండి అంటే పడుకుంటే ఏమవుతుందని క్యూరియాసిటీ. మేము కూడా అరే ఏమవుతుందబ్బా, ఏమవుతుంది పడుకుంటే ఏమవుతుంది, లెగిస్తే ఏమవుతుంది అన్న ఒక థింకింగ్ వస్తుంది కదా యాజ్ ఆడియన్స్ గాను. సూపర్ అసలు థీమ్ అయితే చాలా బాగుంది అసలు. సో సో రోషిని, నీకు తెలుగు రాదు, నీకు అండర్స్టాండ్ తెలుగు రా కొంచెం? ఓకే. అనంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నీ ఫేవరెట్ కాంబినేషన్ సీన్స్ ఏంటి? There are so many scenes we had, and the best part of his is that he is like a teacher for me on set. Yes, he make me understand the language. He make me learning the dialogues. He make me understand the meaning of the dialogues. So he and there is one more friend of him. They both are like teachers for me on the set. And the best part, the funny part is our first meeting. Okay. When I first met him, I thought he's like a production guy of the movie. And I'm asking him that who is the hero of the movie? And he's like, Madam, Anand Vardhan, na hero. I'm like, oh, okay. యాక్చువల్గా నేనే చెప్పాను, నేను ప్రొడక్షన్ మేనేజర్ అని చెప్పా అమ్మాయికి. ఉత్తనే అట్లా అంటే ఏదో అక్కడ వేరే పనులవన్నీ ఏదో చూసుకుంటున్నాను అనమాట. నెత్తికి ఒక బ్యాండ్ కట్టుకుని బీచ్ పక్కన ఇక్కడ వేసుకుని. And I'm searching ఎవరు హీరో ఎవరు. He's like, na hero only. I'm like, okay. Till then I didn't know about the accident thing. I didn't know about the struggles they had. And when he showed me the pictures of his accident and the operation thing, that time I realized the fire in him and the team, the direction team, they all are super passionate about the project. Like after happening so many things to them, still they want to complete the project. And at that moment when I joined the team, there was so much of chaos there, and I want to quit the project on the very first day. I'm like, no, I can't do this. Like it's so much of so many things happening around, no? So when I heard everything, when I heard the story, when I'm like, okay, let's do it. I also can do it. If they can go through so much and yet they are so eager to complete it, I can also do it. So that's the moment I like, okay, let's do it. Now this is teamwork. And with Naomi, we haven't had any scene together. We grow that bond during the promotions only. Okay, she's darling now. Okay. Now she's a darling to me. So now this team is like a family. సో నీ ఫేవరెట్ సీన్ ఏంటి నవ్వు ఇంట్లో? నా ఫేవరెట్ సీన్స్ ఇది ఆ బీచ్లో వాటర్లు ఉన్నాయి కదా, దాన్ని ఒకటి. అండ్ వేరే బొమ్మలు చెప్పింది ఒక సీన్ ఉంది, ఒక డైలాగ్ చెప్పింది. అది నువ్వు గీసిన బొమ్మ చాలా అందంగా ఉంది. నిజంగా నేను అంత అందంగా ఉందానా? చెప్పండి, నువ్వు గీసే కొద్ది మారే బొమ్మలాగా, చూసే కొద్ది సాగే సముద్రంలాగా అనంతం. అప్పుడే నా ఎక్కడ చాలా మందికి కనెక్ట్ అయిపోతా ఉంటుంది. రేపటి నుంచి మొత్తం రీల్స్ లో అన్ని ఇవే నడుస్తూ ఉంటాయి ఐ థింక్. అని నీకేంటి ఇష్టం టోటల్ గా సీన్? నా ఫేవరెట్ సీన్, నాకు ఫేవరెట్ సీన్ వచ్చేసి
అంటే ఇద్దరు లేకుండా సీన్ అన్ని ఓకే. అది కూడా కరెక్టే. లేదు అలా ఏం లేదు. యాక్చువల్గా నాకు ఫేవరెట్ సీన్ ఒకటి ఉండేది, కానీ అది షూట్ చేయలేదు మేము. అది నా ఫేవరెట్ సీన్ యాక్చువల్గా, అది తీయలేదు మేము అన్ఫార్చునేట్లీ. బట్ దట్ వాజ్ మై ఫేవరెట్ సీన్. బట్ తినతో చేసిన నైట్ ఎపిసోడ్స్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట. రొమాంటిక్ సీన్సా? రొమాంటిక్ కాదు, అంటే అంటే నేను కాబట్టి అన్ని ఇష్టమే. ఆ వాతావరణం కానీ, వెదర్ కండిషన్స్ కానీ, అక్కడ వచ్చిన లైటింగ్ కానీ, అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట స్క్రీన్ మీద చూడడానికి. వెదర్ మాత్రం ఎప్పుడు నేను అదే నువ్వు కూడా. సో అలాగా ఆ నైట్ ఎపిసోడ్ అంతా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో. సో పాండమిక్ టైంలో తీసినప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్స్ కానీ, అది అయితే ఆ అసలు షూట్ కానీ? పాండమిక్ కి తిని వచ్చింది అప్పుడే, జస్ట్ ఎంటర్ ద డ్రాగన్ అనమాట. సో వచ్చింది, ఇలాగా షూటింగ్ స్టార్ట్ చేసాము, సెకండ్ వేవ్ అనౌన్స్ చేశారు. నువ్వు ఎలా చెప్పా తెలుసా, కరోనా రోష్ని తీసుకొచ్చింది. లేదు ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా, సెకండ్ వేవ్ కమ్ టు రోషిని. హైలైట్ ఏంటంటే సెకండ్ వేవ్లో షూటింగ్ అసలు పర్మిషన్ లేవు, ఏం లేవు మా దగ్గర. కరోనా టైంలో మీరు నమ్మరు, ఒకటే ఇంట్లో 40 మంది మేము. ఏంటి మేమందరం క్యాస్ట్, క్రూ, టెక్నీషియన్స్, సెట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ అందరం ఒక ఇండిపెండెంట్ హౌస్లో. ఎక్కడ చేశారు ఈ షూట్? అది చీరాలనే చీరాల, ఓకే. మొత్తం ఇదే బీచ్ కనబడుతుంది మీకు. ఇది ఓకే, దట్ ఇది కూడా పాండమిక్ టైంలో, పాండమిక్ టైంలోనే మొత్తం అంతా చీరాలనే, Botarevu beach. సో ఒక ఇండిపెండెంట్ హౌస్లో 40 మంది స్టే చేసాం. అందరికీ పక్క పక్కన పరుపులేసి పడుకోబెడితే వాళ్ళందరూ అలా భయ్యా కరోనా భయ్యా అంటుకుంటుందంటే, ఏం కాదు మీకు, మొత్తం శానిటైజ్ చేసాం మేము, మాది బాధ్యత అని చెప్పి అంతా రూమ్లంతా శానిటైజ్ చేసి పరుపులన్నీ స్ప్రేలు కొట్టి అందరికీ నీట్గా. కానీ ఐ థింక్ చాలా ఎంజాయ్ చేశారు మా యూనిట్ అందరూ, క్రూ అందరు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు. బికాజ్ అందరం ఏదో ఒక సినిమా చేస్తున్నట్టు, లేకపోతే ఒక షూటింగ్ చేస్తున్నట్టు, వాళ్ళు వేరే టేబుల్ వేసుకుని తినడం, వీళ్ళు వేరే టేబుల్ వేసుకుని తినడం, లేకపోతే ఆ డిఫరెన్సెస్ ఉండేవి కావన్నమాట మా షూటింగ్లో. సెట్ బాయ్ ఏం తింటాడో నేను అదే తింటాను, నేను ఎక్కడ పడుకుంటానో సెట్ బాయ్ కూడా అక్కడే పడుకుంటాడు అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ నాకు తెలిసి వేరే ఏ షూటింగ్లో ఉండుండకపోవచ్చు. అందరికి ఒకటే కండిషన్స్, అందరికి ఒకటే ఇల్లు, అందరికి ఒకటే వాతావరణం. హైలైట్ ఏంటంటే పొద్దున నేను లేచి వాళ్ళందరినీ లేపెట్టండి, 3ంటికి నేను లేచి, నిద్ర పట్టేది కాదేమో నాకు తెలిసి. నేను 3ంటికి లేచి అందరిని లేపి, లేపి టైం అవుతుంది లేవండి అందరినీ లేపి ఓకే అంత మంచి నీట్గా. అంటే ఒక ఫ్యామిలీలో ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు అందరం కార్లు ఎక్కి నీట్గా వెళ్ళి, అందులో పీక్ సమ్మర్, రోజుకి ఒకటి కళ్ళు తిరిగి పడిపోయాడు అక్కడ ఎండలకి. వాళ్ళకి అక్కడ నిమ్మకాయ సోడాలు ఇచ్చి, సబ్జా నీళ్ళు ఇచ్చి, అసలు హైలైట్ ఉండేది మా షూటింగ్ అయితే. హైలైట్ అంటే హైలైట్. సో వాట్స్ యువర్ ఫేవరెట్ డైలాగ్? My favorite dialogue. My favorite scene is like breakup scene. I have so many dialogues on that, but I won't tell. But yes, there is a dialogue which I am telling to Veeru. Veeru, ఈ world లో మధుర ఒక్కటే, నీ గుండెల వరకు కానీ, కళ్ళు వరకు కానీ, కళ్ళలోకి కానీ రావలేదు. So I'm telling this to him. రాగలదు. ఓకే. సో ఆనంద్, ఓవరాల్ వీళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ అవార్డ్ నవమి గురించి చెప్పు. వెయిట్ ఒక పాజిటివ్, వన్ నెగిటివ్, రెండు చెప్పాలి. నెగిటివ్ ఉందని చెప్తారు, అందుకే పాజిటివ్ కూడా అడిగా కదా. దీని వచ్చినప్పుడు అంటే ఫస్ట్ వర్క్షాప్ చేసినప్పుడు అంటే పొడుగున్నా కూడా చాలా చిన్నపిల్ల, చాలా చిన్నపిల్ల. అంటే మెంటాలిటీ చెప్తున్నాను నేను. అంటే అల్లరి చేసి ఆగం చేసేసి అటు ఇటు. మా అసోసియేట్ డైరెక్టర్ పాపం అసిస్టెంట్ డైరెక్టర్లు అయితే పిచ్చెక్కిపోయేది అనమాట. వాళ్ళకి వీరో అని చెప్పి గట్టిగా అరిచేది, అంటే పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు పిల్లలు అంటారు, వాళ్ళతో ఆడుకుంటుండేది. అంటే అల్లరి చేస్తారు అనమాట. కానీ మళ్ళీ డైలాగులు నేర్చుకోమంటే పక్కాగా అసలు అక్షరం పొల్లుపోకుండా నేర్చుకుని వచ్చేది మొత్తం. మంచి మెమరీ పవర్ ఉంది, మళ్ళీ అంతే తిక్క కూడా ఉంది అనమాట. సో అదే, సో ఏంటంటే చాలా చాలా చిన్నపిల్ల టైప్స్ అనమాట. సో కొన్నిసార్లు తిట్టి, కొన్నిసార్లు బుజ్జగించి అబ్బా ప్లీజ్ చెయ్యని చెప్పి, కొన్నిసార్లు బతులాడుకుని, కొన్నిసార్లు వేయని, అసలు చాలా చాలా కొట్లాడుకునేటోళ్ళం మేమిద్దరం. చాక్లెట్లు ఇచ్చి అన్నీ చేసా, అన్ని రకాల తెలుగు నేర్పించి వీళ్ళిద్దరికి. అలాగా తినేంటంటే ఇంకా అసలు రావడమే పక్కా ప్రొఫెషనల్ క్యాండిడేట్ అనమాట. ఏంటి నా డైలాగులు ఏంటి, నా బట్టలు ఏంటి, కాస్ట్యూమర్ ఎవడు, మేకప్ మ్యాన్ ఎవడు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవడు, సెట్ డిపార్ట్మెంట్ ఎవడు, నాకు వాటర్ ఎవడు ఇస్తున్నాడు, మొత్తం ఈ టైప్లో ఉంటుంది అనమాట. తట్టుకోలేము అసలు ఆ ప్రొఫెషనలిజం
చేస్తున్నాము. అమ్మ అన్ని మేమే చేసుకుంటున్నాం తల్లి అంటే సరే మళ్ళీ దీనికి ఒకటి అంటుంది. క్వశ్చన్ మీద క్వశ్చన్ బ్యాంక్ అనమాట. ఇంకేంటంటే పక్కా క్లారిటీ ఉండాలి ఈ అమ్మాయికి, లేకపోతే అసలు అడుగు పెట్టదు. నాకు ఆ రోజు మంచినీళ్ళు ఎవడిస్తున్నాడు నాకు తెలియాల్సిందే అంటుంది. ఆ టైప్లో ఉంటుంది. కాస్ట్యూమ్లు ఏంటి అసలు అందరికీ టెన్షన్ అనమాట. ఈమె పిలుస్తుందంటే సెట్లో ఇప్పుడు ఏం పని చెప్తాడు నాకు, ఎవడే కంటిన్యూటీలో అడుగుతాడు అన్ని గుర్తుపెట్టుకుంటుంది. మళ్ళీ నేను ఆ రోజు ఈ చైన్ వేసుకున్న ఇవి ఇయర్ పీస్ అంటే వాడికి గుర్తుండదు. వాడికి పాపం ఆ టెన్షన్లో ఉంటాడు వాడు. డైలాగ్స్ కూడా ఎగ్జాక్ట్ గా చేశారు ఇద్దరు పర్ఫెక్ట్ గా బట్టి కొట్టి. ఆమె డైలాగులు నేర్చుకోవడం, నా డైలాగులు కూడా నేర్చుకుంటుంది. అదొక పిచ్ అనమాట. ఎందుకంటే రియాక్షన్ ఇవ్వాలి, నేను దానికి నాకు అర్థం అవ్వాలి. నాకు ఈమె డైలాగులు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 1 గంట పడుతుంది. మళ్ళీ నా డైలాగులు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక గంట. అసలు హైలైట్ ఉండేది. అందుకే శిశు మందిర్ స్టూడెంట్ అని పెట్టాడు. సరస్వతి శిశు మందిర్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళిద్దరు. నాకు ఒకరికి తమిళ్లో ఒకరికి హిందీలో. నాకున్న తెలుగు మర్చిపోయాను నేను. సో నీకైతే వచ్చాయి కదా వాళ్ళతో ఆ లాంగ్వేజెస్? వచ్చే చాలా ఫ్లూయెంట్ అయ్యా యాక్చువల్గా తమిళ్ ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత. చాలా ఈ అమ్మాయితో హిందీ అంటే ఓకే మన హిందీ మేనేజబులే కాబట్టి ఇద్దరు అయ్యే ఏముందండి मैं करता वो जाता तू जा रे. అలాగా. సో నవ్వు ఇప్పుడు నువ్వు చెప్పు ఆనంద్ గురించి. చెప్పు కమాన్. ఇరిటేటింగ్ పర్సన్. అవును నిన్ను ఈ అమ్మాయి చాలా సింపుల్ గా ఇరిటేట్ అవుతుంది. సో దానికి నేను ఇరిటేటింగ్ పర్సన్ అవ్వక్కర్లేదు. ఎవరైనా సరే ఇరిటేట్ చేయగలుగుతాడు ఆ అమ్మాయి. నేను పిల్లలతో ఆట ఆడుతుంటే నవ్వి మరి వర్క్ షాప్ కి వచ్చిందా పిల్లలతో ఆడుకోవడానికి వచ్చిందా? మరి నేను పిల్లలతో ఆడుకుంటే రా అంటే ఇరిటేట్ అవుతుంది. నేను ఇరిటేటింగ్ పర్సన్ కాదు కదా. దట్స్ నాట్ కైండ్ ఆఫ్ పర్సన్. యాక్చువల్లీ షార్ట్ చేసినప్పుడు ఏం తెలియదు కదా, తెలుగు అస్సలు తెలియదు. ఫస్ట్ విన్న సాంగ్ ఆనంద్ చెప్పిన ఒక కమ్మని, అదే నా ఫేవరెట్ సాంగ్ అయింది. వాళ్ళే నేను ఇలా మూవీ చేశాను. ఫస్ట్ మనం ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంగ్లీష్ లేకుండా మనం తమిళ్లో మాట్లాడినాను. సో ఇట్స్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ లైక్ అలాగా వచ్చింది. ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు 2 months నేను ఇంటి నుంచి వచ్చాను ఇక్కడికి. సో అది ఏం బాగా లేకుండా ఒక ఫ్రెండ్తో ఒక పేరెంట్గా సో కేర్గా చేశాను. నేను ఒకటంటే కోపం వస్తాడు వాళ్ళకి కదా. నీకు కోపం వచ్చింది కదా నాతో, ఫైట్ చేస్తాడు. నేను బాక్సింగ్, వాళ్ళు ఏదో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారు కదా. సో నేను ఏదైనా చేస్తే వాళ్ళు 2 చేస్తారు, నేను దానికి 4 చేస్తారు. అలాగా ఒక వేరేం లేదు. పాపం. అబౌట్ ఆనంద్ in one word. Good thing. Already prepared bad thing. That is okay. One good thing, one bad thing. No, good thing only. Bad thing though, there's nothing bad thing. But good thing is very good co-actor, and he took very good care on set. Okay. So personally he like breakfast में इडली में चटनी डालना. there is one moment. बोंडा में पोड़ी डालना. There is one moment we stood in this what is that building ना, वो building था ना जिसमें हम रुके हुए थे. हाँ, independent house. Yeah, independent house was there, and my room was on ground floor. So he makes sure that all the windows should be covered with all the newspaper. He personally put the newspapers on all the windows. I'm like, అంటే స్క్రీన్లు లేవు అక్కడ. మరి వెళ్ళిన 10 రోజుల ముందర చేసింది ఏదనుకుంటున్నాం ఇదే. సో అలా so he took good care. Okay. Yeah, good care. Yeah, obviously good care. నాకు ఒక అంటే ఇంట్రెస్టింగ్ ఒక న్యూస్ తెలిసింది అబౌట్ మూవీ. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని మీ మూవీలో ఒకరు ఉన్నారంట. అవును. బూగి మా బూగి సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఉందా డాగస్లో ఇన్ని ఇయర్స్ తర్వాత ఉందా? అది పాపం అంటే ఇట్ ఈస్ అ వెరీ వెల్ ట్రైన్డ్ డాగ్. అదే మీ టీమ్ లో అడిగితే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే దాన్ని ఏం చెప్తారు? చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి దానికి. అండ్ అది సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అది చేసే ఫీట్స్ అసలు ట్రెమెండస్. చూస్తారు మన ఇద్దరిని, వాళ్ళు ఎంత ఫాస్ట్ గా టేక్ ఓకే అవుతుంది చూడండి దాన్ని. బట్ ఆనంద్ ఇట్స్ వెరీ ఫాస్ట్ గా చేస్తారు. సో ఆనంద్, మీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నారా లోకేష్ గారు బాగా హెల్ప్ చేశారని విన్నా. అవునండి. అంటే వాళ్ళందరూ పాపం ఆ కేసు అవన్నీ అయినప్పుడు బాగా హెల్ప్ చేశారు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు ఫార్చునేట్ అంతే. అంటే మనకి టైం కలిసి రానప్పుడు ఒకలా ఉంటుంది, మళ్ళీ దానికే అందరూ కలుస్తారు. సో అలాగా కొంచెం కుదిరిందనమాట మాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి బయటపడడానికి. అంటే యాక్సిడెంట్ కదా, సో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అక్కడ. అందుకని అవన్నీ కూడా కొంచెం వాళ్ళు సార్ట్అవుట్ చేసి కొంచెం
పీస్ఫుల్గా బయటకు వచ్చాము అనమాట. So, అంటే అనిపించిందా పర్సనల్గా నాకు కోర్టుకి? కాదు, అంటే అది నాకు కాదు, ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నా, అవును. మా టీం అవునా, వాళ్ళకి team, పాపం అవును, వాళ్ళకి హెల్ప్ చేశాను ఆయన బాగా. సో అంటే కోర్టుకి వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారా ఏమైనా? అందరూ నేరస్తుల్లాగా ఏవన్నా మా అదే కదా డైరెక్టర్ అంటే అనుకోని ఒక సంఘటన ఆ ఏవన్ మా సిచ్యువేషన్ డైరెక్టర్ ఏటో మా కో డైరెక్టర్ అలా అనమాట. అందరూ ముద్దాయిల టైప్లో ఫస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. అందరూ ముద్దాయిల టైప్లో జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ చెప్పగా అన్ని యాంగిల్స్ చూసాం దీంట్లో. ఓకే. సో ఇంతవరకు మనం మూవీ గురించి మాట్లాడుకున్నాం. దట్ మూమెంట్ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది తిడతారు, నువ్వు అసలు మూవీస్కి వెళ్తే మేము ఒప్పుకో, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే వాళ్ళు తీసుకోలేరు. అలాంటిది నిన్ను అట్లా ఆ సిచ్యువేషన్లో ఐసీయూలో చూసినప్పుడు అసలు అబౌట్ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి? అంటే మా అమ్మ అయితే అసలు తట్టుకోలేకపోయింది అసలు. అంటే వాళ్ళు చాలా రోజుల వరకు కూడా వాళ్ళు తేరుకోలేదు. వాళ్ళు చాలా మోటివేషన్ డౌన్, అంటే మొరాల్ మొత్తం డౌన్ అయిపోయింది అనమాట వాళ్ళకి. అంటే ఏంటి వీడికి, ఇక వీడి కెరియర్ ఏంటి అసలు, ఎలా ఇక కెరియర్ అని కాదు, పర్సనల్గా కూడా అరే ఇలా జరిగిపోయింది ఏంటి ఇప్పుడు, వాట్ ఈస్ ద సొల్యూషన్ దీనికని. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేనే డౌన్ ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా బాధ అనిపిస్తుంది. నేనే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా, అంటే వాళ్ళకి ఇంకా వయసు అయి ఉంటుంది, తట్టుకోలేరు. నేనంటే కొంచెం తీసుకోగలుగుతా. సో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఫస్ట్ నేను సెట్ అయ్యి నేను స్ట్రాంగ్ అయితే వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. సరే వీడు బాగానే ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తాడులే వీడని ఒక నమ్మకం రావాలి వాళ్ళకని. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మై సెల్ఫ్ ఫస్ట్. వాళ్ళకన్నా కూడా ఫస్ట్ నన్ను నేను నమ్మా, అరే నువ్వు చేస్తావురా భయ్, ఏదో ఒకటి చేసి చేద్దాం మనం. నువ్వు ఎట్లా అనేది నాకు తెలియదు ఆ రోజు కూడా, ఐ డోంట్ నో హౌ, బట్ ఎలా అయినా సరే అనేది మాత్రం ఫిక్స్ అయ్యా. ఎలా అయినా సరే చేద్దాం, ఓకే చూద్దాం, టైం విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్, చూసుకుందామని ఫస్ట్ నాకు నేను మోటివేషన్ చెప్పుకొని మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఏం కాదు నేను చేస్తాను, మీరు కొంచెం ఆగండి అని చెప్పి మళ్ళీ జిమ్కి వెళ్ళి స్టార్ట్ చేసి మళ్ళీ ఒక రొటీన్లోకి అలవాటు పడ్డాక అప్పుడు కొంచెం ఇప్పటికీ దీన్ని చూసిన ప్రతిసారి మా అమ్మకి ఒక రకంగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మా బాబాయ్ గురించి చెప్పాలి. అంటే హీ వాజ్ సో క్లోజ్ టు మీ ఫ్రమ్ చైల్డ్హుడ్ అనమాట. ఆయనే పాపం అంతా చూసుకునేవారు నాకు. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత హీ వాజ్ సో డిప్రెస్డ్. ఎట్లా అంటే అసలు ఆయనకి మనసు ఇరిగిపోయింది. అండ్ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్ ఇన్ కరోనా సెకండ్ వేవ్. యాక్చువల్గా నా షూటింగ్ టైంలోనే నాకు కాల్ వచ్చింది. నాకు యాక్చువల్గా అదొక అసలు ఎట్లా అంటే ఈ యాక్సిడెంట్ అయి తేరుకునే లోపల నాకు అది జరిగిందనమాట. సెకండ్ వేవ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇలా కరోనాలో హిట్ అయ్యారు. అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. అండ్ చెప్పాక దెబ్బ మీద దెబ్బ, ఇంకా పుండు మీద గుచ్చి ఉంటే ఎట్లుంటుంది అట్లా ఉండింది నాకు. అయినా సరే ఆయింట్మెంట్ రాసుకుంటూ వచ్చా, చూద్దాం ఏం జరుగుతుందో అని, అంతే. ఫైనల్గా ప్లాస్టిక్ సర్జరీతో క్లియర్ అయిపోద్ది అన్నట్టు రేపు మూవీ రిలీజ్ ఒక బిగ్గెస్ట్ హిట్ అయ్యి అన్నీ కూడా క్లియర్ అయిపోవాలి. సో ఫైనల్గా ఒక్క 5 minutes నేను నీ చైల్డ్ హిట్ పిక్స్ కొన్ని చూపిస్తాను, నువ్వు టక్కన ఏ మూవీ చెప్పాలి, ఎంత నీకు మెమొరీ ఉంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇది. దాంట్లో ప్రతి షర్ట్ మీద చిరంజీవి గారి బొమ్మ ఉంటుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఇది చెప్పేస్తావు, ఐ థింక్ సో. ఆఫ్ కోర్స్ నేను చెప్పక్కర్లేదు, అదే పావురం కనిపిస్తుంది, పావురం కనపడంగా. ఓకే, దిస్ వన్ సూర్యవంశం. ఓ యు నో, ఓకే. అయితే వెయిట్, నువ్వు చెప్పు నవమి, ఇది నువ్వు చూసావు ఎప్పుడైనా? ఇది తెలియకపోవచ్చు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మంజునాథ, ఎగ్జాక్ట్లీ. ఇదైతే నా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. ప్రియరాగాలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది కూడా. అవును, ఇది చూసావా? గుండుబాయి నా ఫస్ట్ షాట్ అది, నా కెరియర్లో కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ షాట్ అదే. చాలా క్యూట్ ఉన్నావు. దానికోసం నేను నిజంగా గుండు కొట్టించుకున్నా. గుణశేఖర్ గారు అడిగారు, నువ్వు గుండు కొట్టించుకుంటావు అంటే కొట్టించుకుంటా. గుండు మూవీ హిట్, మేబీ ఈ మూవీ కూడా హిట్ అయిపోతుంది. ఓహో, ఇది గెస్ చేయి. హే ఇది నువ్వే. అవును, అసలు ఈ బట్టలే ఇది నేనేనా? ప్రియరాగ కాదు కాదు కాదు, ఇది నేనేనా? నీ పక్క పిక్ చూపిస్తే నేను చెప్పేస్తా. ఇది ఏంటిదబ్బా, ఇది అసలు ఇది అర్థం కావట్లేదు. ఎనీబడీ గెస్? Where you call that girl and say I'm a Shah Rukh Khan, maybe that movie? అది కూడా ప్రియ. నేను చెప్పేస్తాలే. చెప్పండి, ఇది ఏంటి? మావిడాకులు. అచ్చా, మావిడాకులా ఇది? ఓకే ఓకే, అదే ఆ షర్ట్ ఎక్కడ గుర్తులేదు. ఈ షర్ట్ గురించి అసలు చెప్పక్కర్లేదు. ద ప్రేతాత్మ షర్ట్, ఐ కాల్ ఇట్ ద ప్రేతాత్మ షర్ట్. అది అసలు టీ షర్ట్ ఉంచుకోవాల్సింది ఆ మూవీ అయిన తర్వాత, చాలా మెమరబుల్ గా.
ఓకే గైస్, థ్యాంక్ యూ. సో Feb 14th యా, మీ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని థ్యాంక్ యూ. హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో సో మచ్. ఫైనల్గా ఆడియన్స్కి మీ మూవీ గురించి అందరూ పోయి చూడండి February 14th ఒక్క సీన్ కూడా బోర్ కొడకుండా మంచిగా ఉంటుంది. ఒక ప్యూర్ లవ్ స్టోరీ February 14th రిలీజ్ అవబోతున్నా. To watch 14th February Nidrinchu Jahapana, you will definitely got to know a very good and new concept. కథలు వినాలనుకునే ఆ చిన్న పిల్లాడిని నిద్ర లేపి మరీ నిద్రించి జహాపన ఒక అద్భుతమైన కథ చెప్తుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ February 14th నిద్రించి జహాపన. థ్యాంక్ యూ. సో చూసారు కదా గైస్, ద బ్యూటిఫుల్ సోల్స్ ఎంత ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారని వాళ్ళ మాటల్లోనే ఉన్నాం. సో మనందరం కూడా Feb 14th నిద్రించు జహాబానా వాచ్ ఇన్ థియేటర్స్. ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ Thank యూ. you. థ్యాంక్ యూ.